హైదరాబాద్ గోషామహల్లో ప్రమాదం తప్పింది. పనులు జరుగుతుండగా చాక్నావాడి నాలా ఒక్కసారిగా కుంగిపోయింది. కుంగిన నాలాలో క్రషర్ లారీ పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. గతంలోనూ పనులు జరుగుతుండగా ఈ నాలా కుంగినట్లు స్థానికులు చెబుతున్నారు. నాలా మొత్తం పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ గోషామహల్లో ప్రమాదం తప్పింది. పనులు జరుగుతుండగా చాక్నావాడి నాలా ఒక్కసారిగా కుంగిపోయింది. కుంగిన నాలాలో క్రషర్ లారీ పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. గతంలోనూ పనులు జరుగుతుండగా ఈ నాలా కుంగినట్లు స్థానికులు చెబుతున్నారు. నాలా మొత్తం పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ గోషామహల్లో పెను ప్రమాదం తప్పింది. పనులు జరుగుతుండగా చాక్నావాడి నాలా ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో క్రషర్ లారీ నాలాలో పడిపోయినంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. డ్రైవర్ కూడా సురక్షితంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. గతంలోనూ ఈ నాలా ఇలానే కుంగిపోయింది అంటూ కూడా స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరొకసారి పూర్తిగా ఈ నాలా మొత్తాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి రాముడిని అడిగి తెలుసుకుందాం. రాముడు, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? డ్రైవర్ ఏమంటున్నారు? డ్రైవర్కి ఏమైనా గాయాలయ్యాయా లేదా? ఎస్ సునీల్, దీనికి సంబంధించి గతంలోనే ఇక్కడ ఒకసారి ఇదే విధంగా నాలా కూలిపోవడంతో అక్కడ ఉండేటువంటి కూరగాయలు అమ్మే వాళ్ళు ఆ రోజు వారాంతపు సంత ఉంటుంది. ఆ కూరగాయలు అందులో పడిపోయాయి. 2-3 కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇప్పుడు చూస్తే భారీ వాహనం అదే పద్ధతిలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్వల్ప గాయాలు తప్ప పెద్ద ఇబ్బంది అయితే ఆ డ్రైవర్ కి ఏం లేదు. ప్రధానంగా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. ఒకవైపు కుంగిన నాలా పనులు కొనసాగుతుండగా మరోవైపు ఈ విధమైనటువంటి ఇబ్బంది వచ్చింది. అయితే అప్పుడు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ డే టైంలో అయితే ఎక్కువ మంది నడిచేటువంటి రోడ్ అది, పక్కనే షాప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం ఆ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. వెంటనే దాన్నంతా కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. సునీల్. ఓకే రాముడు, థ్యాంక్ యూ.